లాస్ట్ క్లాస్ లో ప్రిపరేషన్స్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫినోల్ కంప్లీట్ అయింది. దెన్ వచ్చి వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ దట్ ఈస్ ఎసిడిటీ ఆఫ్ ఫినోల్. ఎసిడిటీ ఆఫ్ ఫినోల్. ఎసిడిటీ ఆఫ్ ఫినోల్ అంటే మీనింగ్ ఏంటమ్మా అనేటువంటి దాన్ని చూసినట్లయితే ఎసిడిటీ మీన్స్ ఫినోల్ అనేటువంటి దాన్ని ఏదైతే ఉందో దానికి ఏ క్యారెక్టర్ ఉందని చెప్తారండి. ఇక్కడ యాసిడిక్ క్యారెక్టర్ ఉందంట. ఎప్పుడు కాంపౌండ్ యాసిడ్ అని చెప్తాం? when it is treated with base there is a compound formation, then it is said to be acid. ఏదైనా కాంపౌండ్ బేస్ తో రియాక్ట్ అయినట్లయితే అప్పుడు ఆ యొక్క కాంపౌండ్ ఏ నేచర్ ఉందని చెప్తామండి? ఎసిడిక్ నేచర్ ఉందని చెప్తాం. ఫర్ సపోజ్ హియర్ phenol is treated with sodium metal. Phenol is treated with sodium metal. Here we have to take 2 moles of phenol. Phenol is treated with sodium metal, which is a sodium metal, to form compound like this. That is which is ONA. And the name of the compound is already we know that sodium phenoxide. Sodium phenoxide. ఏమంటాం దీన్ని? సోడియం ఫినాక్సైడ్ అంటాం. దాంతో పాటు నీకు ఏమొస్తుందంటే H2 గ్యాస్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. ఫర్ దట్ బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ we have to take 2 moles of sodium and 2 moles of sodium phenoxide ions, including that there is a reaction that is phenol is treated with NaOH. NaOH తో రియాక్ట్ చేసినట్లయితే ఏం ఫామ్ అవుతుందండి? ఇక్కడ there is a formation of compound like this, ONA. Here also the formed name of the product is sodium phenoxide. Here what happens here? Byproduct is water. By above this reaction we have to conclude that phenol is treated with base to form salt. That means which is in salt form. O minus Na plus అంటే ఒక కాంపౌండ్ బేస్ తో రియాక్ట్ అవుతుంది అంటే ద కాంపౌండ్ మస్ట్ బి హ్యావింగ్ ఎసిడిక్ క్యారెక్టర్. అంటే మనకి ఏం తెలుస్తుంది? ఎసిడిక్ క్యారెక్టర్ ఉందని తెలుస్తుంది. దీన్ని బట్టి ఇక్కడ యాక్చువల్గా ఫినోల్ చూసినట్లయితే ఫినోల్ మీద ఏముంటాయమ్మా? ఆక్సిజన్ ఉంటుంది. ఆక్సిజన్ మీద ఉన్నటువంటి లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇప్పుడు కూడా ఎలక్ట్రాన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉంటుందండి. దట్ విచ్ ఇస్ ఇన్వాల్వింగ్ ఇన్ రెజొనెన్స్. దేంట్లో ఇన్వాల్వ్ అవుతుంది? రెజొనెన్స్ లో ఇన్వాల్వ్ అవుతుంది. ఆ రెజొనెన్స్ లో ఇన్వాల్వ్ అయ్యి మనకి ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. దీనికి ఎసిడిక్ క్యారెక్టర్ అనేటువంటిది బేస్ రియాక్ట్ అవడం వల్ల వస్తుంది. దాంతోపాటు ఇది రెజొనెన్స్ లో ఉండడం వల్ల విచ్ ఇస్ హ్యావింగ్ మోర్ ఎసిడిక్ క్యారెక్టర్. ఆ రెజొనెన్స్ స్ట్రక్చర్స్ ఎలా ఉంటాయి అనేటువంటి చూస్తున్నట్లయితే ఈ విధంగా ఉంటాయి. మిమ్మల్ని క్వశ్చన్ ఏమడుగుతాడంటే రైట్ ది ఎసిడిటీ ఆఫ్ ఫినోల్ అని అడుగుతాడు. ఇప్పుడు మనం చెప్పేదంతా కూడా ఎసిడిటీ ఆఫ్ ఫినోల్ గురించి మాట్లాడాం. దీంట్లో ఇంకా ముఖ్య మిగిలిపోయింది ఇది ఏంటంటే మనకు ఉన్నటువంటి ఫినోల్ ఏదైతే ఉందో దాన్ని ఈ రకంగా రిప్రజెంట్ చేస్తుంది. బాండ్స్ వచ్చేసినట్లయితే ఈ రకంగా ఉంటుంది. ఇదిగో దీని మీద ఏముంటాయమ్మా? 2 లోన్ పేర్స్ ఉంటాయి కదా. ఈ 2 లోన్ పేర్స్ దీంట్లో నెగిటివ్ చార్జ్ క్రియేట్ అవుతుంది. ఎక్కడెక్కడ అనేటుందని చూడండి. ఈ 2 ఎలక్ట్రాన్స్ దీనిలో ట్రాన్స్ఫర్ అయినట్లయితే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ బాండ్ మీదకి, బాండెడ్ ఎలక్ట్రాన్స్ ఆటమ్ మీదకి ట్రాన్స్ఫర్ అవుతాయండి. ట్రాన్స్ఫర్ అయినట్లయితే ఫస్ట్ స్టెప్ వాట్ హ్యాపెన్స్ హియర్? there is a formation of compound like this. That means there is a new double bond formation between O and carbon. There is hydrogen which is having a positive charge. ఇక్కడికి వచ్చేసింది కాబట్టి దీనికి ఏ చార్జ్ వచ్చింది? నెగిటివ్ చార్జ్ వచ్చింది. తర్వాత ఏం జరుగుతుందండి? the negative charge electrons are moved towards bond. That bonded electrons migrated towards atom.
there is a formation of another structure like this. Here in the case of what happened, ఇది మనం ఇన్వాల్వ్ అవ్వడం కాబట్టి ఇది ఇలాగే ఉంటుంది. ప్లస్ ఇక్కడ ఇచ్చింది కాబట్టి ఇది మైనస్ అయింది, ఇక్కడ వచ్చింది కాబట్టి అంటే ఇలా ఉంది. ఫర్దర్ ఏం జరిగిందండి, ఇలా మళ్ళీ ఎలక్ట్రాన్స్ ఇలా ట్రాన్స్ఫర్ అయినట్లయితే there is a formation of compound like this. That means double bond O H, here negative charge is formed here, bond double bond, and the bond electrons are migrated towards this one which is also having positive charge. ఎక్కడి నుంచి వచ్చినాయో అక్కడికే వెళ్ళిపోయాయి ఎలక్ట్రాన్స్. ఇది వెళ్ళిపోయినట్లయితే ఫైనల్లీ we got structure like this. It is double bond and there is a double bond OH. Here two load base unmade electrons on the oxygen. Here what is the difference between first one and last one, which is resonated structures. ఇది ఈ స్ట్రక్చర్ నుంచి ఈ స్ట్రక్చర్ లోకి వచ్చినప్పుడు ఇది ఏం జరిగిందంటే రెసినెన్స్ లో ఇన్వాల్వ్ అయింది. ఎప్పుడైతే రెసినెన్స్ లో ఇన్వాల్వ్ అయిందో which is getting more stability. More stability means which is having more acidic character. That here oxygen is attached to that sp2 hybridized carbon atom. sp2 hybridized carbon atom. Why? Because there is a double bond. There is a double bond, that's why which is sp2 hybridized carbon atom. ఎప్పుడైతే ఆక్సిజన్ అనేటువంటి జరగడం ఏమైందో ఆ బాండ్ స్ట్రాంగ్ గా ఉంటుంది, దాని యొక్క ఎసిడిక్ క్యారెక్టర్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది మామూలుగా ఎసిడిటీ ఆఫ్ ఫినోల్ గురించి చూసినట్లయితే ఈ విషయాలన్నీ ఉంటాయి. దెన్ దీంట్లో సగం బాట్ ఏమడుగుతానంటే రైట్ ఎసిడిటీ ఆఫ్ ఫినోల్ అనేటువంటిది అడిగినప్పుడు ఇక్కడ వర్క్ అయ్యింది. తర్వాత కంపారిజన్ ఆఫ్ ఎసిడిటీ విత్ ఆల్కహాల్ అడుగుతాడు. Compare the acidity of phenol with alcohol. Comparison with alcohol. Comparison with alcohol. In between alcohol and phenol, phenol is more acidic. In between alcohol and phenol, alcohol and phenol, phenol is more acidic. More acidic. ఇలా చెప్పేస్తే సరిపోదు, రీజన్ చెప్పాలండి. Why? Because here in the case of this one and this one, here in the case of this one only this type of structure is formed to O minus, which is called ethoxide ion. Ethoxide ion. When it is treated with alcohol, for suppose ఈ alcohol చిన్న తీసుకున్నాను CH3 CH2 OH తీసుకుని దీని సోడియం తో ట్రీట్ చేసాం అనుకోండి ఏమవుతుందమ్మా, there is a formation of compound like this. కాబట్టి అన్ని OH తో మీకు ట్రీట్ చేసాం డైరెక్ట్ గా CH3 CH2 ONA ఫామ్ అయ్యి వాటర్ ఎలిమినేట్ అవుతుంది -H2. ఇది ఫర్దర్ గా ఎలా ఉంటుంది అనేటువంటి ఈ రకంగా ఎలాగా O- ఉంది Na+ గా ఉంటుంది. In the case of phenol, ఇది ఎలా ఉంటుంది, here compound like this O- plus Na+ గా ఉంటుంది. What is the difference between these two means, which is ethoxide ion, which is phenoxide ion? Phenoxide ion. In between these two, phenoxide ion is involving in resonance. But in the case of ethoxide ion, there is no resonance. No resonance formation. No resonance. Chance లేదండి. But in the case of ఇది resonance లో ఇన్వాల్వ్ అవుతుంది. ఎలా ఇన్వాల్వ్ అవుతుంది అనేటువంటి చూద్దాం. దాంతో పాటు ఇక్కడ ఆక్సిజన్ ఏదైతుందో ఆక్సిజన్ ఎలా ఉందండి, it is sp3 hybridized carbon atom. Why? Because all are single bonds. ఇది సింగిల్ బాండ్, ఇది సింగిల్ బాండ్, రెండు హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి సింగిల్ బాండ్. దట్స్ వై ఇట్ ఇస్ sp3.
In the case of this one, which is attached to this carbon, which is sp2 hybridized carbon atom. ఎప్పుడైతే దీంతో పోల్చినట్లయితే ఇది ఎలా ఉంటుంది? స్ట్రాంగ్ గా ఉంటుంది. ఎందుకు స్ట్రాంగ్ గా ఉంటుంది? డబుల్ బాండ్ స్ట్రాంగ్ when compared to సింగిల్ బాండ్. ఇప్పుడు ఇది రెసినెన్స్ లో ఇన్వాల్వ్ అయ్యిందండి. ఎలా ఇన్వాల్వ్ అయ్యింది అనేటువంటిది ఆల్రెడీ ఇందాక చూసాం. ఇందాక హెచ్ తో చూసాం. ఇప్పుడు డైరెక్ట్ గా ఫినాక్సైడ్ అనేటువంటిది ఏదైతే ఉందో అది ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. అది ఎలా రాయొచ్చు అంటే ఈ రకంగా రాసుకోవచ్చు. Here resonance structures for that phenoxide ion. ఇందాక దానికి దీనికి తేడా ఏంటంటే ఇందాక హెచ్ ఉంటుంది, ఇక్కడ డైరెక్ట్ ఏముంది? నెగిటివ్ చార్జ్ డీలోకలైజ్ అవుతుంది. డీలోకలైజ్ మీన్స్ ఆ రింగ్ అంతా కూడా రొటేట్ అవుతుంటది ఇలా. చార్జ్ టు బాండ్ ఎలక్ట్రాన్స్ టు యాటమ్. ఎప్పుడు కూడా మైగ్రేషన్ అనేటువంటిది ఒకే డైరెక్షన్ లో ఇండికేట్ చేయలేదు. ఇది ఇలా పైకి ఇండికేట్ చేయకూడదు. అంతా కూడా ఎలా జరుగుతుందంటే క్లాక్ వైజ్ డైరెక్షన్ లో జరుగుతుంది. In the first step, what happens here? There is a double bond formation, oxygen and a negative charge. ఇక్కడ బాండ్ ఉంది, ఇక్కడ బాండ్ ఉంది. Here charge transfer to bond electron transfer to atom. Then we getting a structure like this. Double bond, charge, double bond. Further గా మళ్ళీ charge కి వెళ్ళింది. ఇక్కడ డబుల్ బాండ్ ఎలక్ట్రాన్స్ ఇలా వచ్చినట్లయితే రెజొనెన్స్ ఏవైతే ఉన్నాయో అవి డబుల్ హ్యాండెడ్ యారో తో ఇండికేట్ చేయలేండి ఈ రకంగా. నెక్స్ట్ డబుల్ బాండ్ మైనస్, మళ్ళీ దగ్గర ఇది ఎక్కడి నుంచి వచ్చింది అడిగితే హియర్ ఫైనల్ స్ట్రక్చర్ ఫర్ దిస్ కాంపౌండ్ ఇస్ లైక్ దిస్ O మైనస్. హియర్ వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫస్ట్ వన్ అండ్ లాస్ట్ వన్? There is a delocalization of double bond electrons. That means pi electrons. ఇక్కడ ఉన్నటువంటి బాండ్ ఫైనల్ గా ఎక్కడికి వచ్చింది? ఈ సైడ్ వచ్చింది. అంటే ఆ పై బాండ్ ఎలక్ట్రాన్స్ డీలోకలైజ్ అయ్యాయండి. ఒక ప్లేస్ లో ఉండకుండా వాటి యొక్క ప్లేస్మెంట్ అనేటువంటి చేంజ్ చేసింది. ఇలా చేంజ్ చేసి మనకి మోర్ నెంబర్ ఆఫ్ రెజొనేటింగ్ స్ట్రక్చర్స్ ఫామ్ అయినట్లయితే రెజొనేటింగ్ స్ట్రక్చర్స్ form అయినట్లయితే the compound which having more stability దాన్ని బట్టి ఏంటి? when compared to alcohol, phenols are more acidic అని చెప్పొచ్చు. అర్థమవుతుందా? ఎలా చెప్పామండి? ఇక్కడ దీంట్లో ఆల్కహాల్స్ ఏముంది? CH3 CH2O మైనస్ ఉంది. ఇది రెసిడెన్స్ లో ఇన్వాల్వ్ అవడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే సపోజ్ ఇన్వాల్వ్ అయినప్పుడు ఇది ఎలా వెళ్తుంది, ఇది ఎలా వెళ్తుందో ఛాన్స్ లేదు. ఇది రెసిడెన్స్ లో ఇన్వాల్వ్ అవడానికి ఛాన్స్ లేదు. అందువల్ల దీంతో కంపేర్ చేసినట్లయితే విచ్ ఇస్ మోర్ acidic in between alcohol and phenol is more acidic అండి. ఇక్కడతో ఈ యొక్క ఫీనోల్ అనేటువంటి చాప్టర్స్ ఏదైతే ఉందో అది కంప్లీట్ అయింది. ఒక్కొక్కసారి వచ్చి ఏం చేస్తారంటే ఎగ్జామ్స్ ఇచ్చేస్తాను, మొన్న ఇచ్చేసాను. రైట్ ది ప్రిపరేషన్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫీనోల్ అని ఇచ్చేసాం డైరెక్ట్ గా. ప్రాపర్టీస్ మీకు చెప్పాను, 4 ప్రాపర్టీస్ ప్రిపరేషన్స్ 4. ఏంటిది? క్లోరోబెంజిన్ నుంచి ప్రిపరేషన్, తర్వాత డైజోనియం సాల్ట్స్ నుంచి ప్రిపరేషన్, తర్వాత క్యూమిన్ నుంచి ప్రిపరేషన్, తర్వాత బెంజిన్ సల్ఫోనిక్ యాసిడ్ నుంచి ప్రిపరేషన్. ఇవి 4 ప్రిపరేషన్స్. అయ్యే ప్రాపర్టీస్ అవుతే ముందు క్లాస్ లో చూసినటువంటివి. ఏంటంటే ప్రాపర్టీస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రియాక్షన్స్ అని చెప్పాం. ఏంటంటే రైబోటియం రియాక్షన్, whole base electrolysis, that means whole base reaction, that means next reduction and oxidation in main. These are all main properties. దీంట్లో రైట్ ఎనీ 2 ప్రిపరేషన్స్ అండ్ ఎనీ 2 ప్రాపర్టీస్ ఆఫ్ ఫీనోల్ అంటే
డైరెక్ట్గా 8 మార్కులకి ఇస్తాను. ఇలా కాకుండా ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే 4 మార్క్స్కి రైట్ ది ఎసిడిటీ ఆఫ్ ఫినోల్ అంటే కంపారిజన్ విత్ ఆల్కహాల్ అంటున్నాడు అంటే కంపారిజన్ విత్ ఆల్కహాల్ అని కూడా అడుగుతున్నాడు. అది అడిగినట్లయితే మీకు ఏదైతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తామో ఈ కంటెంట్ అంతా రాయి. ఇది కూడా నేను పీడిఎఫ్ పెడతాను. మ్యాథ్స్ ఎసిడిటీ ఆఫ్ ఫినోల్ కంపారిజన్ విత్ ఆల్కహాల్ నేను పీడిఎఫ్ పెడతాను. అది యాజ్ ఇట్ ఈస్గా చదివి టెస్ట్ రాయండి అండి. ఇక్కడతో ఇది కంప్లీట్ అయింది. నెక్స్ట్ వచ్చి ఏదస్ అనేటువంటి చాప్టర్ ఉంటుంది. ఇది చిన్నది, ఇది చూద్దాం నెక్స్ట్. అండి దీని యొక్క ప్రిపరేషన్స్ ఎలా ఉన్నాయనేటువంటిది ఇప్పుడు చూసాం అనుకోండి. నెక్స్ట్ క్లాస్లో ప్రాపర్టీస్ అండ్ వేరే విధంగా వేరే చెప్పొచ్చు. 2 ప్రిపరేషన్స్ ఉంటాయండి. ఆ ప్రిపరేషన్స్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ నేమ్ రియాక్షన్ కూడా ఉంటుంది. అది ఏంటనేటువంటిది కూడా చూద్దాం. నెక్స్ట్ వచ్చి ఏదర్స్. ఏదర్స్ అంటే యాక్చువల్గా ఏంటంటే ఒక ఆల్కైల్ నుంచి ఫామ్ అవుతుంది. ఒక ఆల్కైల్లో ఉన్నటువంటి హెచ్ ఏదైతే ఉందో దాని ప్లేస్లో OCH3. ఇట్ ఈస్ నథింగ్ బట్ మీకు అర్థమవడానికి OCH3 రాసుకున్నాం. దీన్ని ఏమంటామంటే ఆల్కాక్సీ. Alkoxy means alkyl group and oxygen, which is called alkoxy group. Alkoxy group. Here one of the hydrogen is replaced with alkoxy group. ఒక దాంట్లో ఎలా అంటాడండి, ఇంకొక దాంట్లో ఎలా కూడా చెప్తాం ఆల్కాక్సీ అంటే మ్యాక్సిమం ఇదే చూడండి. ఆల్కైల్ ఆక్సిజన్ ఉంది కాబట్టి ఇది బెస్ట్ ఆల్కాక్సీ గ్రూప్. ఇలాగా అంటే 2 కార్బన్ మధ్యలో ఒక ఆక్సిజన్ డైరెక్ట్ గా లింక్ లో ఉన్నట్లయితే ఇలా ఉన్నటువంటి స్ట్రక్చర్ ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ ఏదర్. అదవుతున్న 2 కార్బన్ మధ్యలో డైరెక్ట్ గా సింగిల్ బాండ్ లింకేజ్ తో ఆక్సిజన్ ఇన్వాల్వ్ అయినట్లయితే దాన్ని ఏమంటామంటే ఏదర్ అని చెప్తారు. ఏదర్స్. ఏదర్స్ కి ప్రిపరేషన్స్ చూసినట్లయితే 2 ప్రిపరేషన్స్ ఉన్నాయి. దాంట్లో ఫస్ట్ వన్ dehydration of alcohols. The first one is dehydration of preparations. Dehydration of alcohols. Here for this preparation we have to take ethyl alcohols to molecules and CH3 CH2 OH. రెండు తీసుకుని దాన్ని వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ టెంపరేచర్ H2SO4 presence లో కాన్సంట్రేటెడ్ H2SO4 presence లో 413 కెల్విన్ దగ్గర హీట్ చేసినట్లయితే there is a formation of CH3 CH2O CH3 CH2 CH3 is formed. అంటే ఇక్కడ ఏం జరుగుతుందని కూడా చూసినట్లయితే 2 ఏదర్ మాలిక్యూల్స్ మనకి ఇలా ఫామ్ అవుతున్నాయి. ఒక 2 ఆల్కహాల్ మాలిక్యూల్స్ ఒకదానితో కంబైన్ అయ్యి OH అండ్ CH2 CH3 ఇలా ఉన్నాయి. ఇక్కడ ఏం జరిగింది, వాటర్ అనేటువంటి లాస్ అయ్యి ఈ 2 ఒకదానితో ఫ్యూజ్ అవుతాయి. ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ విషయం టెంపరేచర్. 413 కెల్విన్ ఉన్నట్లయితే ఏదో ఫార్మేషన్ జరుగుతుంది. The formed ether name is ఇది ethyl group. ఈ సైడ్ ఏముంది ethyl group. The name of the compound is diethyl ether.
యాక్చువల్గా దీన్ని ఆల్కాక్సియన్, దీని యొక్క ఐపాక్ వచ్చి ఆల్కాక్సియన్. దట్ మీన్స్ which is ethoxyethane. దీని యొక్క ఐపాక్ నేమ్ ఏంటమ్మా? ethoxyethane. ఇది ఆల్కాక్సీ ఆల్కలీన్, ethoxyethane. ఇక్కడ చెప్పేటువంటి ఒక విషయం ఏంటంటే 413 కెల్విన్ దగ్గర చూసినట్లయితే ఏదో ఫార్మేషన్ జరుగుతుంది. ఇలా కాకుండా 443 కెల్విన్ టెంపరేచర్ దగ్గర డిహైడ్రేషన్ జరిగి డైరెక్ట్ గా ఇది ఏం జరుగుతుందంటే ఆల్కిన్ ఫార్మేషన్ జరుగుతుంది. దట్ మీన్స్ విచ్ ఇస్ కన్వర్టెడ్ టు లైక్ దిస్. ఆల్కిన్ ఫామ్ అవుతుంది. ఇక్కడేమో మనకి ఏం ఫామ్ అయింది? ఏదర్ ఫామ్ అవుతుంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టెంపరేచర్ అండ్ కండిషన్. ఇది మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో టెంపరేచర్ మెయింటైన్ చేస్తాడు. ఇది ఇథైల్ ఆల్కహాల్. ఇథైల్ ఆల్కహాల్ on treatment with the H2SO4 at the temperature 443 there is a formation of alkene. At the temperature 413 Kelvin temperature there is a formation of diethyl. ఇక్కడ జరిగింది ఒకటే. ఏం జరిగింది? డిహైడ్రేషనే. ఇక్కడ రెండు మాలిక్యూల్స్ ఇన్వాల్వ్ అయ్యి డిహైడ్రేషన్ జరిగింది. బట్ ఇన్ ది కేస్ ఆఫ్ దిస్ వన్ ఓన్లీ వన్ మాలిక్యూల్ లో ఈ యొక్క ఏదైతే ఉందో అది పోయి మనకి ఏం ఫామ్ అయింది? ఆల్కిన్ ఫామ్ అవుతుంది. ఇది చాలా 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 ఇంపార్టెంట్ విషయం. టెంపరేచర్ చూసుకోవాలి. ఏంటమ్మా టెంపరేచర్? 413 కెల్విన్ దగ్గర ఉంటే ఏదో 443 కెల్విన్ దగ్గర ఏంటి? ఆల్కిన్ ఫార్మేషన్ జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి అండి. నెక్స్ట్ క్లాస్ లో దీంట్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ న్యూమరేషన్ ఒకటే ఉంటుందండి. దట్ ఈస్ కాల్డ్ విలియమ్సన్ సెన్సిస్. విలియమ్సన్ సింథసిస్ అనేటువంటి రియాక్షన్. విలియమ్సన్ సెన్సిస్ ఏదైతే ఉందో దాని గురించి బ్రీఫ్గా మనం ఇప్పుడు జస్ట్ దీంట్లో మీకు ఒక ప్రిపరేషన్ మాత్రమే చెప్పండి. అదంతా ఒక క్లాస్ సరిపోతుంది అండి. అందువల్ల జస్ట్ ఏంటంటే మీకు తెలుస్తుంది అనేటువంటి ఇంట్రొడక్షన్ చెప్పడం జరిగింది. దీనికి కొన్ని ఐపాక్ నేమ్స్ కూడా ఉన్నాయి, అవి కూడా రాస్తాం అండి. ఇక్కడతో కంప్లీట్. నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.